తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఉండవల్లి శ్రీదేవి గారు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బాగా తెర మీదకి వచ్చారు ఆవిడ. అప్పుడు ఏ విధంగా క్రాస్ ఓటింగ్ జరిగింది ఇవన్నీ కూడా మనం అప్పట్లో చర్చించుకున్న పరిస్థితి. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి గారికి అనౌన్స్ చేయబోతున్నారు టీడీపీ అనేది కొంత ప్రచారం జరుగుతుంది, స్పెక్యులేషన్. ఏ విధంగా ఉండవల్లి శ్రీదేవి బాపట్ల నుంచి చేస్తారు? ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో సమ్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్ రియల్లీ ఇన్ రెగ్యులర్ పాలిటిక్స్, వీళ్ళని మాత్రమే చాలామంది గ్యాంబుల్ చేస్తుంటారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన, తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళకి ప్రమోషన్, టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన వాడికి ప్రమోషన్ ఇచ్చి ఎంపీగా చేయబోతున్నారని బాపట్ల. అంటే ఎంపీ క్యాండిడేట్లు లేరనే విషయం డొల్లుతున్నానని ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక తెలుగుదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారో ఒకసారి వాళ్ళకే అర్థం అవుతుంది. క్యాండిడేట్లు లేరు, ఇప్పుడు లేరు. మీకు అదే చెప్తున్నాను, కృష్ణదేవరాయలు వచ్చేదాకా దిక్కులేదు గుంటూరుకి, జయదేవ్ కాడేవ్ తీసిన తర్వాత మేనేజ్మెంట్ కావాలి కదా. వేరేవాడు పారాచూట్ తీసుకుని వచ్చిన ఎమర్జ్ చేసుకుని ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎలా రిసీవ్ చేసుకుంటారు టీడీపీ తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు? అది చాలా కష్టం సార్. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయంటారండి, గత ఓటమికి తెలుగుదేశం గెలుపుకి వీటిలన్నిటిలోంచి వైఎస్ఆర్సీపీని ఒక విధంగా పోర్ట్రేట్ చేసుకుని ఉంటారు. వాళ్ళ మనోభావాలు ఎలా కావాలంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నారు అంటే ఏది పడితే అది ఓ సాలో బొకే ఇచ్చుకుంటే అన్ని ప్యాసిఫై అయిపోయినట్టుగా నటించడానికి. కార్యకర్తలు గ్రాస్ రూట్ లెవెల్లో కక్షలు కావేశాలతో ఉంటారండి. వాళ్ళ పార్టీ లీడర్లని వాళ్ళు చూసే విధానం, ఈజ్ ఎ హీరో ఫర్ హిజ్ ఓన్ నియోజకవర్గం. ఆ హీరోకి అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ అనేది ఒక దానికి ఫస్ట్ కమిట్మెంట్ పార్టీకి ఉంటుంది. రెండోది పలానా వాడు మా ఊరి నుంచి నాయకుడు కాబట్టి ఆయన పట్ల కమిట్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడే అధినాయకుడు. పార్టీ అండ్ నాయకులు తయారవుతారు. అధినాయకుడు ఎంత సమన్వయం చేయాలంటే పార్టీని నాయకుల్ని సమన్వయపరుచుకున్నప్పుడే ఆ ఫ్రిక్షన్ లేకుండా ఉంటుంది. నీకు నచ్చినట్టు ఎవడో పారాచూట్ వేసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నిజమే పెడతానంటే అలపాటి రాజా చూడండి, రేపు పొద్దున్న తెనాలి మనవాడికి ఏం చేస్తాడు. ఓకే, షర్మిల గారు ఇప్పుడు టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి. అంటే కొంతమంది అంటుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి చంద్రబాబు గారి మీద వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసిన వ్యక్తి, చంద్రబాబుని గద్దె దింపేదాకా ఆయన గద్దె దింపారు ఆయన. అయితే ఇప్పుడు చంద్రబాబుని టార్గెట్ చేయట్లేదు షర్మిల అనేది. అయితే దీనికి మరో కోణం ఏంటంటే అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ వీటి మీద ఆవిడ మాట్లాడుతున్నారు షర్మిల గారు. ఒకసారి వెనక్కి మీరు ఈ పని పవన్ కళ్యాణ్ చేసేవాడు కదా, మీకు జ్ఞాపకం ఉందా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానివని నేడిపే కదా. అలాగే అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నారు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది, ఏది జగన్మోహన్ రెడ్డితోనే యుద్ధం అన్నది. ఆయనకి తెలుగుదేశం కాదు, అధికారం తెలుగుదేశంకి వచ్చిన తర్వాత అధికారం తెలుగుదేశం నుంచి నాకు రావాలన్న కాన్సెప్ట్ కూడా లేదు అతనికి. అలాగే ఈ షర్మిల గారికి కూడా అధికారం తీసుకుని రావడానికి కాంగ్రెస్కి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తితోనే పోరాడుతుంది తప్ప రాష్ట్ర సమస్యలకి కాంగ్రెస్ పరంగా సొల్యూషన్స్ ఇవి. ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యేక హోదాని ఇమీడియట్గా ఇస్తాను. ఈవిడ ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా రాదు కదా, సెంట్రల్లో రావాలి. సెంట్రల్లో రావడానికి ఈవిడ ఏం చేస్తుందని దానికి సమాధానం లేదు. స్టేట్లో చక్కబెట్టేస్తానంటే ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? మన రాష్ట్రంలో ఎంపీలని ఎవరు పడితే ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. 2014 ఎలక్షన్స్ తర్వాత జరిగిన దాంట్లో ఒక హరిబాబు తప్ప, ఖమ్మంబట్టి హరిబాబు తప్ప వైశాఖ ఎంపీ, మిగిలిన 24 మంది రాజీనామా చేశారండి ప్రత్యేక హోదా కోసం. మళ్ళీ ఎలక్షన్ పెట్టిన ఎవరు గెలుస్తారు? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారు కదా. ఇప్పుడు రాజీనామా షర్మిల గారి ప్రభావం ఏపీ రాజకీయాలు ఏమీ ఉండదు సార్, ఓన్లీ అడవడి బ్యాచ్లు ఇవన్నీ. తెలంగాణలో కూడా ఏదో అన్ని కిలోమీటర్లు నడిచింది ఆవిడ, పీకి పందిరేస్తానంది కేసీఆర్ మీద అలో లక్ష్మణ నడిచింది. ఏమైంది? ప్రతి దగ్గర లాజికల్ థింకింగ్ అన్నది, రేషనలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని చాలా ఇంపార్టెంట్. నువ్వేం చేస్తావో చెప్పడం చాలా ఇంపార్టెంట్ సార్. పక్కోడి మీద ఏడ్చుకుంటూ రాజకీయం చేస్తారంటే ఏమవుద్ది? ఓకే.